అలా తాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. నాన్న మారాలంటే అమ్మ యాసిడ్ తాగితే నాన్న ఎట్లా మారుతాడమ్మా? ఈ లాజిక్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కూడా మీ అమ్మ కూడా కూర్చొని మీ నాన్నతో పాటు తాగటం మొదలెడితే ఖర్చులు తట్టుకోలేకన్నా మారేవాడు. యాసిడ్ తాగితే ఏం మారద్ది చెప్పు? ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days లో చనిపోబోతున్నావు అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేశారు. నేను ఇప్పుడు దాకా ఏ దిక్కుమాల హాస్పిటల్లో కూడా అట్లాంటి బెడ్ చూడలేదమ్మా. ఇప్పుడు సిలువ ఆకారంలో బెడ్ తయారు చేస్తే ఆ బెడ్ అటు ఇటు జరపాలన్నీ కూడా డాక్టర్లు నర్సులు అందరూ చచ్చిపోతారు కదా. అయినా మీ అమ్మ కోసం సిలువ ఆకారంలో బెడ్ తయారు చేస్తారంటే ఆడంత దిక్కుమాల డాక్టర్ మరి. ఎందుకంటే ఎవడన్నా ఆడు వైద్యాన్నో లేదో చేతిలో ఉన్న శాస్త్రాన్నో విద్యను నమ్ముకుంటాడు. సిలువ మీద పడుకోబెడితే బతికేస్తారు అనుకుంటే ఆ సిలువకి వేసే చచ్చిపోయాడు కదమ్మా. ఆ సిలువను చంపడానికి వాడతారు. అట్లాంటి సిలువాకారంలో బెడ్ తయారు చేశాడు నువ్వు చెప్పటం, గొర్రెల్లాగా అక్కడ కూర్చున్న వాళ్ళు నమ్మటం ఏంటో ఈ మాటలు